ఏడరా స్వామి ఉండేది? ఆ శాటిలైన్ స్వామి కొండలలో అడవిలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నడుచురు రా మంచి. నేను తొలకపోతా పోదామా? శాటిలైన్ స్వామి అంటే చాలా విచిత్రమైన మనిషి రా మంచి, భయంకరంగా ఉంటాడు. ఎట్లయితే నాకు ఈ పరిష్కారం అయ్యేది కావాలి. ఒక అమ్మాయిని ఏం చేసిన చేతిబడి విచిత్రమైన స్వామి మంచి. ఇదేందా ఇది నేను చూడలే. ఆడనే శాటిలైన్ స్వామి మీరు అంత భయంకరంగా ఉన్నాడు. చెప్పులు బయట లేదంటే దేవుడుతుంది, బయట లేదంటే దేవుడుతుంది. స్వామి ఓ స్వామి బయటకు వచ్చినాడు. ఏమైంది? సమస్య ఉంది స్వామి. వెళ్ళి కూర్చో. కూర్చోరా స్వామి. దీక్ష ఇప్పుడు దగ్గరకు వచ్చి పెద్ద సమస్య వచ్చి పడింది స్వామి. వీళ్ళు కాలేజీ పోతాడు, వారానికి ఒకసారి పోతున్నాడు. నేను చెప్పుతా, నేను చెప్పినదే చేయాలా, ధరిస్తా, బాగా పోయేటట్టు చేస్తా. ఓకే స్వామి చేయండి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు లేపుతా. ఇప్పుడు నేను చెప్పినవి చేయండి. ఓకే స్వామి. పొద్దున్నే లేచి సన్నిల స్నానం చేసి పరేగడుపున పాలు పొడేసుకొని తాగు, అంతా బాగా అవుతుంది. ఓకే బాగా చేయండి స్వామి. కొంచెం మంచిగా జరుగుతుంది, నేను చెప్పినట్టనే జరుగుతుంది. కాలేజీకి బాగా పోతాడు. ఉంచుకో, పొద్దున్నే పరేగడుపున తాగు, అంత బాగా జరుగుతుంది. అంత మంచిగా జరుగుతుంది. సాంఘిక దీక్షలోకి వెళ్ళిపోతాడు. పరంపర మనం ఇంత భయంకరం శాటిలైన్ సాంగ్రా మరి.